అండి. మనకి ఏదైతే లేదో దాన్నే హైలైట్ చేసుకొని, మనం ఏదైతే దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నామో దాన్నే మనసులో పెట్టుకొని బాధతో, చింతతో మరి దేవుని సన్నిధికి రావడం కన్నా, మనం ఏ స్థితిలో ఉన్నామో అసలు మనకంటే లేని వారిని చూసి మనం ఎప్పుడైతే సంతృప్తి కలుగుతామో, ఎప్పుడైతే పోనీలే వాళ్ళ స్థితి అలా ఉన్నప్పటికీ దేవుడు నన్ను అలా ఉంచలేదు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే అని ఎప్పుడైతే మనం అలాంటి మనస్తత్వంతో ఉంటామో, అలాగ దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తామో, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం ఏది ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా అలా అని దేవుడు మనల్కి ఫుడ్ పెట్టకుండా ఉంచడు, అలాగే మనకి ఏ అవసరతలు తీర్చకుండా ఉంచడు, అది కాదు నా పాయింట్. కానీ ఇప్పుడు నువ్వేది కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది ఈజీగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. చాలామంది